జీఎస్టీ 2.0లో భాగంగా దేశంలో చాలా వస్తువుల ధరలు తగ్గాయి. కానీ టపాసుల ధరలు మాత్రం మండిపోతున్నాయి. బాణసంచా ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. సామాన్యుడి జేబులో టపాసుల మోత మోగుతుంది. క్రాకర్స్ రేట్లు చూసి మధ్యతరగతి గుండె లక్ష్మీ బాంబులా పేలుతుంది. రేట్లు ఎలా ఉన్నప్పటికీ అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. దీపావళి పండగ వచ్చిందంటే హైదరాబాద్లో టపాసుల మోత మోగుతుంది. దీపావళికి ఢిల్లీ, ముంబై తర్వాత అతి ఎక్కువగా టపాసుల మోత మోగేది హైదరాబాద్లోనే. నగరంలో ఏటా బాణసంచా వ్యాపారం వందల కోట్ల రూపాయల్లో నడుస్తుంది. ఒకప్పుడు టపాసుల్ని కేజీల్లో కొనేవారు. కానీ ఇప్పుడు అవే టపాసులపై ఇప్పుడు ఎంఆర్పీ రేట్లు వేసి అమ్మే రోజులొచ్చాయి. ఈ ఏడాది ధరలు మరింత పెరిగాయి. ప్రతి ఏటా కాలుస్తాము. చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పుట్టి పెరిగినందుకు మాకు ఇది ఒక మంచి అలవాటు. దీపావళి వస్తే పటాకులు గుర్తొస్తాయి, సంక్రాంతి వస్తే గాలిపటాలు గుర్తొస్తాయి. సో ఎవ్రీ ఇయర్ కాలుస్తాం. ఒకసారి టపాకులు మా చుట్టాలతో పేలుస్తుంటే నా చుక్కకి ఏమో మంట అంటుకుంది దీపం నుంచి. అందుకే నాకు ఇదంతా తెలిసింది. కానీ అమ్మ మాత్రం ఇలా చేయి పెట్టి తగ్గించేసింది. అలా జరిగింది కదా, అదంతా దీపం వల్లనే. అందుకే నాన్న బాంబులు తీసుకోవద్దనుకుంటున్నాడు. అందుకే మేము నాన్న చెప్పినట్టే బాంబులు తీసుకోవట్లేము. బాణాసంచా తయారీకి తమిళనాడులోని శివకాశి కేర్ ఆఫ్ అడ్రస్. దేశంలో పేలే 60% బాణాసంచా శివకాశి నుంచే వస్తుంది. అక్కడ బాణాసంచా ఉత్పత్తి తగ్గిపోవడం వల్లనే టపాసుల ధరలకు రెక్కలొచ్చాయంటున్నారు వ్యాపారులు. లాస్ట్ ఇయర్కి టైం ఒక 10% చార్జెస్ పెరగడం కూడా జరిగింది. ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ కావచ్చు, ఇంకా లేబర్ కావచ్చు, అన్ని ప్రకారం వల్ల అన్నీ పెరగడం జరుగుతుంది. లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఈసారి లేబర్ చార్జెస్ ఒక 2-3% పెరిగింది. లాస్ట్ టైం లేబర్కి 800 వేసి సార్ 1000 రూపీస్ చేయడం జరుగుతుంది. అందుకే రేట్లు కూడా ఆటోమేటిక్ పెరగడం జరిగింది. దీపావళికి పిల్లలు పెద్దలు అంతా ఉత్సాహంగా క్రాకర్స్ కాలుస్తారు. నగరంలో కొందరు కేవలం టపాసులకే 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దీంతో బాణసంచా ధరలతో పాటు శబ్ద వాయు కాలుష్యాలు కూడా పెరుగుతున్నాయి. ధరలు ఇబ్బంది పెడుతూ ఉన్న దీపావళి రోజు టపాసులు కాల్చాల్సిందే అంటున్నారు హైదరాబాదీలు. మొత్తం ఐటమ్స్ అంతా షార్టేజ్ ఉంది. కొంచెం రీజన్ అంటే వర్కర్స్ సరిగ్గా లేరు. శివకాశీలో కూడా వర్కర్స్ లేక కొన్ని షాప్స్ కాలిపోయి, అక్కడ కంపెనీలు కొన్ని కాలిపోయి, దానివల్ల వర్కర్స్ తగ్గారు. ఢిల్లీ, బాంబే, కలకత్తా వెళ్ళాలన్నా శివకాశీ నుంచే సప్లై. దీపావళి పండగ ఎంత సంబరంగా ఉంటుందో కొన్ని చోట్ల అంతే విషాదాన్ని కూడా మిగుల్చుతుంది. హైదరాబాద్లో ఏటా దీపావళి నాడు గాయాల పాలయ్యే వాళ్లు వందల్లో ఉంటున్నారు. ఎంతో మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు పోలీసులు, డాక్టర్లు. తక్కువ ధరకు వస్తున్నాయని లోకల్ క్రాకర్స్ కాలిస్తే కొన్ని సందర్భాలలో అవి చేతుల్లోనే పేలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బేరియం, అల్యూమినియం వంటి ప్రమాదకరమైన రసాయనాలు తక్కువ మోతాదులో ఉండే టపాసుల్నే కొనుగోలు చేయాలి అని సూచిస్తున్నారు.